స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని గోమతి సెంటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ కు ఎమ్మెల్యే విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్మయిలతో పాటు పలువురు అధికారులు, నాయకులు శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గోమతి సెంటర్ వద్ద మొక్కలు నాటారు. అనంతరం వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గాంధీ పార్క్ వద్ద పక్షులకు నీరు, ఆహారాన్ని మట్టి పాత్రలలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రధాన కూడళ్లలో వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేసిన చలువ పందిరి వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి 3వ శనివారం విభిన్న కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో వేసవిని దృష్టిలో ఉంచుకుని బీట్ ది హీట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, ఎంపీడీఓ సురేష్ బాబు, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, టీడీపీ నాయకులు నెలవల రాజేష్, పసల గంగాప్రసాద్, చక్రపాణి, ధనంజయ తదితరులు పాల్గొన్నారు. సాధిస్తామనే ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామ పంచాయతీ వార్డులో, ప్రతి మండలం, మున్సిపాలిటీలో నిర్వహించాలనేది ఒక ఉద్దేశం. ప్రతి నెల కూడా ఒక విభిన్నమైనటువంటి ఒక నినాదంతో, ఒక థీమ్తో మనం ముందుకెళ్తున్నాం. గడిచిన 4 నెలల్లో మనము ఈ వేస్ట్ సెగ్రిగేషన్, అంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్, వేస్ట్ కలెక్షన్, ఇలాగా రకరకాల కాన్సెప్ట్స్తో మనము ప్రతి నెల ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఈ నెల మే నెల కాబట్టి బీట్ ద హీట్, ఎండలు ఎక్కువ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన ఆంధ్రాలో ఏప్రిల్ నెల నుంచే మనకు సుమారుగా 40-42 డిగ్రీలు మనకి చాలా ప్లేసుల్లో నమోదైంది. ఈ ఎండ వేడిమికి తట్టుకోవటానికి ఏమేమి చర్యలు తీసుకుంటే, చిన్న చిన్న చర్యలు తీసుకుంటే మనకి హీట్ స్ట్రెస్కి, అదేవిధంగా హీట్ అంటే ఈ మన ఏదైతే ముసలాళ్ళు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా దీనివల్ల ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఏమేమి చేయాలి జాగ్రత్త అని కూడా గడిచిన నెల నుంచే మనం తీసుకుంటున్నాము. అదేవిధంగా చిన్న చిన్న మనం ప్లాంటేషను, లేదంటే ఇక్కడ షేడ్ నెట్లు పెట్టడం, అదేవిధంగా పక్షులకి, జంతువులకి మనము తొట్లు కూడా ఎన్ఆర్ఈఎస్తో కట్టించాము. అదేవిధంగా మనకి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే చాలామంది వర్కర్స్ మార్నింగ్ అంతా కూడా సుమారుగా 9 నుంచి 1 గంట వరకు పనిచేస్తూ ఉంటారు. వేరే పనులకు బయటకు వస్తాం, వాళ్ళందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా అన్ని విధాలుగా మనకి వడదెబ్బకు గురి కాకుండా ఎవరిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి, అదేవిధంగా అన్ని చోట్ల ఓఆర్ఎస్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కూడా చాలా చోట్ల జరిగింది. సో ఇట్లాగా అన్ని విధాలుగా చూసుకొని ఎవరికి వడదెబ్బ గురించి గురి కాకుండా చూస్తున్నాము. అదేవిధంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనము ప్రతి ఒక్క పంచాయతీని, ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఇంటి దగ్గరే డోర్ టు డోర్ కలెక్షన్, ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదు, ప్రతి ఒక్క సిటిజన్ ఇందులో భాగ్యస్వాములు కావాలి. మీకు కూడా అవేర్నెస్ రావాలి. మీరు ఇంట్లో ఏదైతే చెత్త వస్తుందో దాన్ని ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్త చేస్తే దాని కలెక్షన్ ఈజీ అవుతుంది, దాన్ని ప్రాసెస్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో 2025లో మనకి ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్లా తయారైంది. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీల్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టమవుతుంది. దీనివల్ల చెత్త కుప్పలు పేరుకుపోయి మనకే అనేక రకమైనటువంటి జబ్బులు కూడా వాటిల్లే పరిస్థితి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీస్లో మరీ ముఖ్యంగా వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలి. దానికోసం మున్సిపాలిటీ వాళ్ళు కూడా వేస్ట్ కలెక్షను, దాని ప్రాసెసింగ్కి ఏర్పాట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మనం సూళ్లూరుపేట నియోజకవర్గంలో చూసుకొని నాయుడుపేటలో చూసుకుంటే, నాయుడుపేట ఇప్పుడు ఒక గ్రోత్ సెంటర్లా తయారైంది. మున్సిపాలిటీ కూడా చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. ఇప్పుడు హైవే కూడా కనెక్షన్ అయిపోతుంది. దగ్గరలో మేనకూర్ నాయుడుపేట సెజ్ వస్తుంది. కృష్ణపట్నానికి కూడా సాగరమాల రోడ్లు వేస్తున్నాం. కనుక వచ్చే 10 సంవత్సరాల్లో నాయుడుపేట టౌన్ చాలా మనకి పెద్ద మున్సిపాలిటీగా రాబోతుంది. దాన్ని ఇప్పుడే మున్సిపల్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా అవేర్నెస్ కల్పించి ఇప్పటి నుంచే మీరు ప్లాన్స్ చేసుకొని మంచి మున్సిపాలిటీ కింద
క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ కింద చేసినట్టయితే చాలా ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా గ్రీనరీ పార్క్స్ ఓన్లీ ఒకే ఒక్క పార్క్ ఉంది, ఇంకా స్పేసెస్ ఐడెంటిఫై చేసి మీరు పార్క్స్ ఏర్పాటు చేయాలి. మీడియన్లో కూడా మీరు మున్సిపల్ అధికారులు మీడియన్లో కూడా ప్లాంటేషన్ డెవలప్ చేయాలి. అదేవిధంగా మీరు ఇంకా ఎక్కువ గ్రీనరీ ఇంకా ఎక్కువ చెట్లు వీలైనంత చోట్ల నాటినట్టయితే మనకి ఈ మున్సిపాలిటీకి కూడా మంచి పొటెన్షియల్ ఉంది. కాబట్టి అవన్నీ ఇప్పుడే మీరు ప్లాన్ చేసుకొని చేసినట్టయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ కాన్స్టిట్యుయెన్సీని ఎప్పుడు గౌరవ శాసనసభ్యురాలు మనకి సూళ్ళూరుపేట శాసనసభ్యురాలుగా సాయంతో ఎప్పుడు కూడా మనము అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో తీసుకెళ్తున్నాం. మనకి ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ మంచి ఇక్కడ ఇండస్ట్రియల్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ ఉంది. చాలా వచ్చే 5-10 ఇయర్స్లో ఈ కాన్స్టిట్యుయెన్సీ కూడా చాలా అభివృద్ధి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా టీమ్గా మేము ఈరోజు ఈ కాన్స్టిట్యుయెన్సీని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మీ కార్యక్రమంగా భావించి మీరు దీంట్లో ఉన్న ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకున్నట్టయితే ఇంకా మంచి రిజల్ట్స్ మనకి ఈ కార్యక్రమం ద్వారా అవుతాయి. సో దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఈ కార్యక్రమానికి ఒక జిల్లాలో అటెండ్ అవుతున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి దీనికి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఈ కార్యక్రమం ఇస్తుందో. ఏదైతే పేదలకు సేవలో నెలకోసారి నెలకి 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి వెళ్తున్నారు, ఈ కార్యక్రమానికి కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్క మనకి నియోజకవర్గ ప్రతినిధి గౌరవ శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల చేస్తున్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములుగా చేసుకొని మీరు కూడా దీంట్లో రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తేనే మనం ఏదైతే స్వర్ణాంధ్ర మనం నిదానంతో ముందుకెళ్తామో అది అప్పుడే మనము అచీవ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని మనం ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది. మన నాయుడుపేట టౌన్కి కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఇవాళ స్వచ్ఛాంధ్ర కింద అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని ప్రతి వారం మనం చెప్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మన సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలకి మన చుట్టుపక్కల అంతా కూడా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూళ్ళూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం చేయమని మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు మేమందరం కూడా 3వ శనివారం స్వచ్ఛాంధ్రలో మనం పార్టిసిపేట్ చేస్తూ మొత్తం టౌన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే ఇవాళ ముఖ్యంగా బీట్ ది హీట్ అని సమ్మర్ వచ్చింది, ఎంతో ఎండలతో అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ప్లాంటేషన్ చేసాం. అలాగే బర్డ్స్కి ఫుడ్ కానీ అలాగే వాటర్ కూడా మనం అక్కడ పార్క్లోని అరేంజ్ చేయడం జరిగింది. అలాగే నాయుడుపేట టౌన్లో కూడా చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇలా టెంట్లు వేస్తే కొంచెం జనాలు వెయిట్ చేసే జనాలు ఎండలో కాకుండా కొంత నీడలో ఉంటారని ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు వచ్చి అన్నీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కలెక్టర్ గారు మన నియోజకవర్గంలో ఇప్పటికీ ఎన్నో ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కడికక్కడే సమస్య పరిష్కారం చేస్తూ ఎన్నో మనకు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దీనికి సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తూ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకొని మన నియోజకవర్గం మొత్తం క్లీన్గా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.